మాతృదేవోభవ. ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజ మంత్రాలు. జగన్మాత, ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజ మంత్రాలు. నానాచారములు గ్రంథి భేదనములు, నాకొక్క ముక్కైన రావు. నానాచారములు గ్రంథి భేదనములు, నాకొక్క ముక్కైన రావు. ఓ చక్రాంతర సంచరత్తను తను, ఓ చక్రాంతర సంచరత్తను తను. ఓరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు. ఓరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు. ఈ జీవున్ కృపం జోడుమా, ఈ జీవున్ కృపం జోడుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 223వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారితో మనం పెట్టుకోవలసిన మొర ఏమిటంటే, సామాన్యమైన భక్తులం ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజ మంత్రాలు, నానా ఆచారములు గ్రంథిభేదనములు, నాకొక్క ముక్కైన రావు. నేనే అంటున్నాను అంటే ఇంకా ఎంతమంది ఇలా అనాలో ఆలోచించుకోవాలి. ఏదో తెలుసును అనుకుంటాం కానీ భగవద్జ్ఞానాన్ని పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, జీవన్ముక్తిని పొందడానికి అనేక ఉపాయాలు అందరూ చెబుతారు. హఠయోగం అంటారు, రాజయోగం అంటారు, సిద్ధయోగం అంటారు, సహజ యోగం అంటారు. ఏదో మన యోగం బాగా లేకపోతే 100 యోగాలు వస్తాయి. కొన్నాళ్ళు దీంట్లో కొన్నాళ్ళు దాంట్లో చేయడం, ఇది బాగా లేదనడం, అది కోరికలు తీర్చలేదనడం, ఇది ఆరోగ్యం పాడైందనడం, ఏవో రకరకాల మార్పు. వీటన్నిటికంటే కూడా సుఖమైన ఉపాయం ఏమిటంటే, అమ్మ ఇన్ని చక్రాలు, ఏవో షట్చక్రాలు అంటారు, మూలాధార చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం ఏవో అంటున్నారు. అలాగే ఏవో బీజాక్షర, ఈరోజు ఈ బలం మంత్రబలం, ఈరోజు ఈ మంత్రం చదవండి, ఆ రోజు ఈ మంత్రం చదవండి, ఈ దోషం ఉన్నవాళ్ళు ఆ మంత్రం, ఆ దోషం ఉన్నవాళ్ళు ఈ మంత్రం, రకరకాలుగా తికమక పెట్టేస్తున్నారే. నానా ఆచారములు, పోనీ ఆచారములు కూడా ఈ పండుగ ఇలా చేయాలంటే ఇంకొక ఆయన ఇంకోలా చేయాలంటాడు, ఇలా చేస్తే దోషం అంటాడు. అసలు ఇవాళ ఆధ్యాత్మికత విచిత్రంగా ధైర్యం కలిగించవలసింది భయం కలిగిస్తుంది. ఏ పూజ చేద్దామన్నా భయంగానే ఉంది. ఇది పెట్టాలన్న ఒకళ్ళు, పెట్టొద్దన్న ఒకళ్ళు. అంటే ఈ వస్తు సంస్కృతిలోకి వెడితేనండి అన్ని భేదాలే మిగులుతాయి. అంచేతనే అమ్మవారితో మనం చేయాల్సిన ప్రార్థన, అమ్మ ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజ మంత్రాలు, నానాచారములు గ్రంథి భేదనములు, ఏదో బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, ఇవన్నీ మన వల్ల అయ్యేవా? నాకొక్క మొక్క అయినా రావు. ఇవి నాకేం తెలియవు తల్లి. మరి ఏం చేయాలి, ఎలాగా? ఓ చక్రాంతర సంచర తను తను. తను అంటే సూక్ష్మమైన, తను అంటే శరీరము కలిగినది. మరి నువ్వు మాత్రం ఏదో బిసతంతు తనీయసి అని లలితా సహస్రంలో చెప్పినట్టుగా తామరతూటి దారం కంటే సన్నగా ఉండేటువంటి రంధ్రం నుంచి ఆవిడ అలా ఆ శక్తి, చైతన్య శక్తి ప్రయాణం చేస్తూ ఉంటుంది. మన వెన్నుపూసలో తామరతూటి లోపల ఉండే నాళంలో ఉండే దారం కంటే కూడా సన్నగా ఒక గొట్టం లాంటి మార్గం ఉంటుంది. దాని దారి ఏకంగా సుషుమన వరకు ఉంటుంది. ఆ సుషుమన మళ్ళీ ఈ భూమధ్యానికి వస్తుంది. ఈ ఇడానాడి, పెంగళానాడి ఇక్కడి నుంచి వస్తాయి. అంత సూక్ష్మమైన మార్గంలో చక్ర సంచారంతో నువ్వుంటావమ్మా. అవేవో నాకు తెలియవు, అవన్నీ నేను చేయలేను. అందుకని ఓరంత పొద్దుల్ మదిన శ్రీచక్రాంకిత కంఠుని దళతు. చక్రాలంటిలోకి గొప్పది శ్రీచక్రం. ఆ శ్రీచక్రమే కంఠంగా కలిగిన, అంటే కంఠం మీద శివుడుకుండే మత్సని శ్రీచక్రంతో పోలుస్తున్నాం కవితాభావంతో. ఏ శ్రీచక్రం ఆకారంలో ఉండకూడదా? ఆ మత్స అంత గొప్పది కాకూడదా? లోకం కోసం త్యాగం చేసిన మహానుభావుడైన. అందుకని శ్రీచక్రమే తన ఆ కంఠంలో ఉండేటువంటి నల్లటి అంకంగా, చిహ్నంగా కలిగిన వాడు. ఆ అంకం నాకు శ్రీచక్రంలా కనపడుతోందమ్మా. అటువంటి శివుణ్ణి, నీ భర్తని నేను నిరంతరం నమశివాయ 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 నమశివాయ, ఇంతకు మించినటువంటి రాజమార్గం లేదండి. సమస్య వచ్చినప్పుడల్లా సమస్యల గురించి ఆలోచించడం మానేసి నమశివాయ నమశివాయ అంటుంటే మన సమస్య గురించి ఆయన ఆలోచిస్తాడు. 5 నిమిషాల్లో పరిష్కారం. మనం ఎంత ఆలోచించినా ఒకటి మనం ఆలోచించాలి. అది వచ్చినప్పుడు దాని గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో నిర్ణయం తీసుకోవడమే. ఏం తీసుకున్నా కొంపలు అంటుకునేది లేదు. జగన్మిథ్య, జగత్తే లేదు. ఇది ఒక కళ. అందులో నిర్ణయాలు ఏమిటి? ఏదోటి తీసుకుంటే ఏదోటి అవుతుంది. అలాంటి ధైర్యం మనకి ఆధ్యాత్మికతలో అందుకోవాలి. మనం ఆ ధైర్యం కలిగించడం కోసమే పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో
ఏమయ్యా మీరింత అన్నం తింటున్నారు కదా, పచామ్యన్నం చతుర్విధం భక్ష్య భోజ్య చోష్య లేఖ్యములనే 4 రకాల ఆహారాలు మీ ఇష్టం వచ్చినవి మీరు తింటున్నారు, ఇవన్నీ ఎలా అరుగుతున్నాయో అసలు ఆలోచించారా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఒక 30 ఏళ్ల క్రితం వరకు ఈ శ్లోకం తెలుగునాట చాలామంది ఇళ్లల్లో మధ్యాహ్నం పూట వినపడేది. భోజనం చేశాక మధ్యాహ్నం భోజనం చేశాక 100 అడుగులు వేయాలన్నారు కనీసం, ఇంకా ఎక్కువ ఇస్తే మంచిదే. రాత్రి భోజనం చేశాక 300 అడుగులు వేయాలన్నారు, ఎందుకంటే అన్నం అరగడానికి. అప్పుడు ఏం చెప్పేవారంటే చిన్నతనంలో పిల్లల చిన్నతనం నుంచి అలవాటు చేయడం కోసం ఊరికే వేయకూడదు అలా అడుగులు, ఇలా అనుకో ఇలాగా బొజ్జ మీద. ఇది ఎందుకు అంటే కుదుట పడడానికి. కుదుట పడ్డం, కుదురు అంటారు, చుట్ట కుదురు అంటే మంచినీళ్ళ కుండ అక్కడ పెడితే అది అటు ఇటు ఊగుతుంది, దాని కింద మరి గుండ్రంగా ఉంటుందిగా, మట్టు సరిగ్గా ఉండదు. అందుకని దాని కింద గుండ్రంగా ఓ చుట్ట ఆకారంలో ఓ కుదురు పెడతారు. తాటాకు తీగలతో చేస్తారు దాన్ని, ఈనెలు తాటాకు ఈనెలతోటి చేస్తారు దాన్ని, ఆ చుట్ట కుదురు. అప్పుడు దాని మీద కుండ పెట్టేస్తే ఇంక బెసగదు. అలాగ అన్నం కూడా కుదుట పడాలి అంటే ఓ కుదురులాగా ఓ దగ్గరికి చేరాలి, అది ఎడం పక్కకి చేరాలి. అందుకే పడుకునేటప్పుడు కూడా ముందు రాత్రి ఎడం వైపు కాసేపు పడుకోమంటారు. అందరూ ఎడం వైపు పడుకోవాలి 1 గంట సేపు. ఎవరి వైపైనా తిరిగి పడుకోవాలనిపిస్తే వారిని ఎడం వైపు పడుకోమండమే. అందుకని ఎడం వైపు తిరిగి పడుకోవాలి సరదాగా. అందుకని ఆ గంట సేపు అలా పడుకుని తర్వాత సరే ఎటు తిరిగినా ఇబ్బంది లేదు. ఇంకా ఎందుకు ఈ లోపు ఏమవుతున్నప్పుడు అన్నం ఈ రకరకాలుగా ఈ పక్కన ఆ పక్కన ఉన్నది మొత్తం ఓ పక్కన చేరుకుంటుంది. కుడివైపు తిరిగితే ఏమవుతుంది, ఏదో ట్యాంకులోకి నీళ్ళు ఎక్కినట్టు పైకి ఎక్కాలి, కష్టం అవుతుంది అన్నం అరగడం. అందుకని ఎడం వైపు తిరిగి పడుకోమన్నారు. ఆ ఎడం వైపునే నేను ఉండి అహం వైశ్వానరో భూత్వా, నేనే వైశ్వానరో భూత్వా, అగ్నిలా మారి అగ్నిస్వరూపం వైశ్వానర రూపాన్ని ధరించి ప్రాణినాం దేహం ఆశ్రితగా, ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించిన వాడనై ప్రాణ అపాన సమాయుక్తగా, ప్రాణముతోనూ అపానముతోనూ సమాయుక్తమైంది. మళ్ళీ ఈ అన్నాన్ని అరిగించాలంటే ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అని 5 వాయువుల్లో ప్రాణవాయువు అపానవాయువు కలిసి పనిచేయాలి, లేకపోతే అది మళ్ళీ అరగదు. అది అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణవాయువు, అదే మనకి ఆ అన్నం మళ్ళీ అన్నసారంగా మారుతుంది. ఆ అన్నసారంలో కొంత భాగం ప్రాణవాయువుగా మారుతుంది, ప్రాణవాయువులో కొంత భాగం మరింత సూక్ష్మమే మనస్సుగా మారుతుంది. అందుకే సూక్ష్మాతి సూక్ష్మమైంది మనస్సు, దాన్ని పట్టుకోలేము మనం. అందుకే తిన్న ఆహారాన్ని బట్టి బుద్ధులు ఉంటాయంటారు. తిన్న ఆహారమే ప్రాణవాయువై, ప్రాణవాయువే మనస్సుగా మారుతుంది. మరి ఆహారాన్ని బట్టి బుద్ధులు ఉంటాయి. అంత మాత్రం చేత అందరూ ఒకే ఆహారం తినకూడదు, పొరపాటు పడకూడదు. మళ్ళీ అందరికీ సాత్వికత అవసరం లేదు. కొందరికి రాజస గుణం అవసరం, కొందరికి తమో గుణం అవసరం. దాన్ని అదుపులో పెట్టాలి. ప్రతి వాడికి తమో గుణం అవసరమే. అంతో ఇంతో కాస్త సుఖంగా నిద్ర పట్టాలి, నిద్ర తమో గుణమే. తమో గుణం వద్దంటే ఎలాగండి, నిద్రపోయేటప్పుడు అవసరం. అలాగే దాంపత్య బంధం తమో గుణం వద్దని ఎలా అంటాం? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నియమబద్ధము కామము. నిద్ర పడుకోవాలి, రాత్రి 7 గంటలు పడుకోవాలి. 16 గంటలు పడుకుంటానంటే ఎలాగా? అంటే తమో గుణము అవసరమే, రజోగుణము అవసరమే, సత్వగుణం అన్నిటికంటే ఎక్కువ అవసరం. అందుకే మనం తినే ఆహారంలో తమో గుణం పాలు ఉండాలి, తక్కువగా ఉండాలి. రజోగుణం పాలు ఓ మాదిరిగా ఉండాలి, సత్వగుణం పాలు ఎక్కువగా ఉండాలి. మరి ఎక్కువగా విపరీతంగా మాంసాహారాలు అవి సేవించకూడదు, మసాలాలు అవన్నీ తమో గుణం రజోగుణం పెంచేస్తాయి. కానీ అసలు లేకుండా ఉన్నా కూడా ప్రమాదమే. అంటే కొన్ని వృత్తుల వాళ్ళకి కొందరికి ఆహారం తినమన్నారు. ఈ మొత్తం మీద తినే ఆహారం కూడా ఏమిటి? చతుర్విధం. భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేఖ్యము, ఇది 4 విధాలు. భక్ష్యం అంటే నమిలేటువంటివి, కూరలన్నీ వాటి కిందకే వస్తాయి. భోజ్యం కాస్త ఎక్కువ నమలాల్సిన అవసరం లేకుండా మింగేయచ్చు, అన్నం దాంట్లోకి వస్తుంది. అన్నం మరీ అంత నవలక్కల, కూరలు వేపుడు ముక్కలు, అరటికాయ వేపుడు, బంగాళదుంప వేపుడు నమిలినంతగా అన్నం నవలక్కల. అన్నం భోజ్యం అంటే అన్నం ఉడికించిన పదార్థం. అందుకే మనం భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేఖ్యంలో భోజ్యం ఒకటే అయినా మొత్తం అన్నం తినడానికి భోజనం చేసామని వాడుతున్నాం. ఎందుకంటే అన్నం ప్రధానం. ఈ కూరలు ఏవో ఉంటాయి, ఒక్కోసారి లేకుండా ఆవకాయ ముక్క వేసుకుంటాం. అంచేతన భోజనం అని పేరు వచ్చింది. ఆ భోజ్యం అంటే ఉడికించింది. అది ఎక్కువ నమలాల్సిన అవసరం లేకుండా తినచ్చు, అసలు నమలద్దని కాదు. కూరలు మరి వేపుడు ముక్కలు నవిలినంత, ములక్కాళ్ళు నవిలినట్టుగా నవలక్కర్లేదు. అవన్నీ భక్ష్యాలు, ఒక గారెలు బూరెలు కూడా అందులోకి వచ్చేస్తాయి. భోజ్యములు. ఆ పైన చోష్యములు అంటే పీల్చేవి, కాస్త
కాస్త నీళ్ళలా ఉండేటువంటి పాయసం, పళ్ళరసం అవన్నీ అందులోకి వస్తాయి. కాస్త చిక్కటి పళ్ళరసాలు అవి కాస్త జుర్రుతాం అన్నమాట. తేనె జుర్రే రోయ్ అంటారు, మామిడి రసం జుర్రే రోయ్ అంటారు. అలా పళ్ళరసాలన్నీ చోష్యములోకి వస్తాయి. ఆ పైన లేఖ్యం కాస్త ఏమో పప్పు వేసావు బాగానే ఉంది, కాస్త నాలిక్క రాసుకుందుకు ఏమీ లేదు, నారింజ కారం, నారింజకాయ కారం, నిమ్మకాయ కారం, కాస్త కొత్తిమీర కారం ఇలా అని అంటాం ఒక్కసారి, అది లేఖ్యం. అదే పచ్చళ్ళన్నీ అందులోకి వస్తాయి. చెప్తుంటేనే నోరు ఊరుతోంది. అంచేత భక్ష్య భోజ్య జోష్య లేఖ్యములు. వీటిని మళ్ళీ పంచభక్ష్య పరమాణాలని ఎందుకన్నారు? ఆ పరమాన్నంతో కలిపితే పంచభక్ష్యాలైనవి. పరమాన్నం అంటే పిండి వంటలు. ఇక మనం రకరకాల పండుగ రోజు పిండి వంటలు చేసుకోం కదా, రకరకాల పిండి వంటలు. ఏదో సంక్రాంతి వచ్చిందంటే బూర్లు పులిహార చేస్తారు, కనుమనాడు గారెలు ఆవళ్ళు చేస్తారు, ఇంకో రోజు పులిహార పాయసం చేస్తారు. ఇవన్నీ కలిపి పంచభక్ష్య పరమాన్నాలు అన్నారు. పానీయంతో కూడా కలిపారు ఒక్కోసారి, దాన్ని పంచభక్ష్యాలు. పానీయం అంటే మంచినీళ్ళు మొదలైన, తర్వాత కొంచెం పక్కనే తాగే పానీయాలంటే వేరు అన్నం అరగడానికి ఉపయోగించేవి కూడా కొన్ని ఉండేవి పూర్వం. ఇలా వీటన్నిటినీ ఈ ఆహారాన్ని నేనే కదా జీర్ణం చేస్తున్నాను అంటే ఆ జీర్ణశక్తి కూడా భగవంతుడే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంచేతనే మనం అన్నం సక్రమంగా అరగాలి అంటే ఎడంవైపు పడుకోవడం, తిన్నాక కాసేపు అటు ఇటు నిలవడం. దాంతోపాటుగా పూర్వం ఏం చేసేవారంటే చిన్నప్పుడే అలవాటు చేయాలి కాబట్టి ఇలా అనుకో, ఇలా అంటే ఏమవుతుంది, కాస్త ఓ పక్కకి చేరుతుంది, ఆ పైన పడుకుంటే ఇంకాస్త చేరుతుంది. ఇలా అనేటప్పుడే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని ఆ శ్లోకం చదివించేవారు. అలాంటి శ్లోకాలన్నీ భగవద్గీతలో అన్నం అరగడానికి ఉపయోగపడేవి కూడా ఉన్నాయి భౌతికంగా చూస్తే. ఇంకోటి ఏంటంటే విశేషం, ఈ శ్లోకం ఉన్న పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పూర్వకాలంలో కూటధ్యాయం అనేవారండి. ఇళ్లలో కూటధ్యాయం అన్నం అధ్యాయం అనేవారు. ఇది చదివితే కానీ అన్నం పెట్టేవారు కాదు. పైగా ఇది చిన్నది, 20 శ్లోకాలే ఉంటాయి ఇందులో. భగవద్గీతలో ఇది చాలా చిన్నది, ఇంత తక్కువది భక్తి యోగం ఉందంటే ఇంక అంతకంటే ఏం లేవు, అన్నీ ఏదో కొంచెం పెద్దవే. ఇది చాలా చిన్నది, ఊరికే ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది, నోటుకు వచ్చేస్తే 5 నిమిషాలే. ఇది చదివితే కానీ అన్నం పెట్టేవారు కాదు. అలా రకంగా మహత్తరమైన గ్రంథాలు అలవాటు చేశారండి పిల్లలకి. అది వేళ తల్లులు తండ్రులు మళ్ళీ నేర్చుకోవాలమ్మా ఖచ్చితంగా ఆ పద్ధతి. కొన్ని శ్లోకాలు పద్యాలు చెబితే కానీ అన్నం పెట్టం. సినిమా గడదాను నిజమే, కానీ ముందు నువ్వు ఇవన్నీ అప్పగించాలి. అవి జీవితానికి ఉపయోగపడే. మళ్ళీ దయచేసి పరీక్షల్లో గెంటేకండి. అవి ఏవో పాఠశాలలో ఏడుస్తున్నారు చాలు, ఇంట్లో కూడా అదే ఎందుకు, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని. ఇంట్లో ఎప్పుడు ఈ సాంస్కృతికమైన విషయాలు మాట్లాడుకోవాలి. అప్పుడు పిల్లలకి మంచి సంస్కారం వస్తుంది. లేకపోతే ఆ భోజనం సహా, అన్నం అరగడం సహా, అప్పుడే భగవత్స్మరణ సహా, ఆ జీర్ణశక్తిని కూడా భగవంతుడే అని గుర్తించడం సహా, ఈ సాంస్కృతికమైన వాతావరణం ఇంట్లో లేకపోతే కేవలం చదువులు ఉపయోగపడవండి. ఎందుకో తెలుసా? బ్రహ్మదేవుడంతటి వాడు పార్వతీదేవిని చూసి మోజుపడినట్టుగా పురాణాల్లో ఉంది, నన్ను మన్నించండి. అందుకే శివుడు త్రోశూలం పెట్టి తలకాయ తీసి పారేశాడు. దక్షుడంతటి వాడు, శివుడికి స్వయంగా మావగారు, అహంకారానికి పోయి శివుణ్ణే ధిక్కరించాడు. పోనీ పిలవకపోతే పోయే యజ్ఞానికి అవమానించాడు పనిగట్టుకుని. పెద్ద కుమార్తె వస్తే అవమానించాడు, నువ్వెంత నీ మొగుడెంతని. తను స్వయంగా చేసిన పెళ్లి ఆవిడేం ఈయనకి ఇష్టం లేకుండా చేసుకోలేదు, దక్షుడే చేశాడు. 27 కుమార్తెల్ని చంద్రుడికి ఇచ్చాడు, పెద్ద కుమార్తె సతీదేవిని శివుడికి ఇచ్చాడు. ఆయన చేసిన పెళ్లిని ఆయనే ధిక్కరిస్తాడా? అహంకారం. ఎక్కడైనా అల్లుడికి అహంకారం ఉండడం చూసాం, మావగారికి ఉంటే అలాగా. అటువంటి దాన్ని భగవంతుడు క్షమించరు. అందుకే పిల్లలకి విద్యతో పాటుగా, చదువుతో పాటుగా, చదువు సంధ్య అంటారా, సంధ్య అంటే సంస్కారమే, సంధ్యావందనం సంస్కారం. ఆ దైవభక్తి నేర్పాలి. నేర్పకపోతే ఎలా తయారవుతారు? ఈ దక్షుడు, ఆ బ్రహ్మదేవుడు కూడా రకరకాల వ్యామోహాల్లో పడి, అహంకారం అయితే ఏదైతే శివుడి చేత శిక్షింపబడ్డారు. దాన్నే దుర్జడి ప్రశ్నిస్తున్నాడు. నిన్ను నిందించిన దక్షుపై దెగవో వాణీనాథు శాసింపవో, నిన్ను నిందించిన దక్షుపై దెగవో వాణీనాథు శాసింపవో, చనునే నీ పదపద్మ సేవకుల తుచ్చంబాడు దుర్మార్గులన్ పెనుపన్, చనునే నీ పదపద్మ సేవకుల తుచ్చంబాడు దుర్మార్గులన్ పెనుపన్,
నీకును నీదు భక్తతతికిన్ భేదంబుగానంబవచ్చెను నీకును నీదు భక్తతతికిన్ భేదంబుగానంగ వచ్చెను లేకుండిన నూరకుండగలవా శ్రీకాళహస్తీశ్వర లేకుండిన నూరకుండగలవా శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం అండి ఎప్పుడైనా శత్రువుల వల్ల భయం కలిగితే చదువుకోవాలండి. మనం న్యాయంగా ఉండాలి. మనం ఏదో అన్యాయం చేసేసి వాళ్ళు మా ఇంటి మీదకి రాకుండా చూడంటే శివుడు మన్నే వేసేస్తాడు. దేవుణ్ణి లోకు కట్టద్దు. ఏం చేసినా సరే పాపాత్ములు కూడా ప్రార్థిస్తే ఆయన కరుణిస్తాడు అంటే పాపం ఎందుకు చేయాలండి అసలు? అంటే మనదే దుర్మార్గపు ఆలోచన. మనం ఎవడి సొమ్మో కాజేశాం. మనకు ఆపద వచ్చేసరికి దేవుణ్ణి పట్టుకుంటే దేవుణ్ణి వెర్రివాడా? ముందు మనది ధర్మ మార్గం అయి ఉండాలి, మనది న్యాయ మార్గం అయి ఉండాలి. మనం అన్యాయం చేస్తే మనమే వెళ్ళి అవతల వాడు కాళ్ళు ఎట్టేసుకోవడమే తప్ప. ఎందుకంటే తప్పు ఒప్పుకోవడమే, మొహమాటం లేదు అక్కడ. మనమే అన్యాయం చేసి ఇంకా వాడి పట్ల నాకు అపకారం జరగకుండా చూడమంటే దేవుడు ఎలా కనపడుతున్నాడు? దేవుడు ధర్మశాస్త్రాలు ఎలా కనపడుతున్నాయి? తప్పు మాట అండి, అలా ఎక్కడా లేదు. మనం ఎవరికి అన్యాయం చేయొద్దు. దక్షుడికి శివుడేం అన్యాయం చేయాలి, బ్రహ్మదేవుడికి శివుడేం అన్యాయం చేయాలి. కానీ ఇద్దరు ఆయనకి అన్యాయం చేశారు. ఎప్పుడు పెళ్లిలోనేట పార్వతీదేవి శివపార్వతుల వివాహం జరుగుతుంది. పురోహితుడు ఎవరు పురోహితులు? రాజమండ్రి నుంచి రామచోడవరం నుంచి పిలిపిస్తారు ఆ పురోహితుల్ని. బ్రహ్మదేవుడిని పిలిచారు. మరి శివుడి పెళ్లికి ఆయన స్థాయికి ఆయనే పురోహితుడు. ఈయన పెళ్లి చేస్తున్నాడు, బాగానే ఉంది. అప్పట్లో బ్రహ్మదేవుడికి 5 తలకాయలు ఉండేవిట. తలకాయలు ఎక్కువైన కొద్దీ ఆలోచన దెబ్బతింటూ ఉంటుంది. అందుకే 10 మంది చేరితే పాము చావదంటారు. ఆలోచనలు ఎక్కువైతే పని జరగదు. ఒకళ్ళ ఇద్దరు ఉంటే నడిచిపోతుంది. ఎప్పుడు ఏదైనా అవసరమైతే ఒక్కరు కూర్చుని ఆలోచన కూడా ఏక నిరంజన్, గొడవలేదు. దో సుఖి, ఇద్దరుంటే మిత్రులు లేదా భార్యాభర్తలు మరీ మంచిది. కుటుంబాన్ని గురించి భార్యాభర్త తప్ప మరొకరు రానివ్వకూడదు. పోనీ ప్రాణమిత్రులు ఎవరన్నా ఉంటే ఒకరు. ఏక్ నిరంజన్ దో సుఖి, 3 గడబడి 4 చెటచెట 5 పటపట అన్నారు. ఊరికే అనలేదు. ఇక 3 చేరారంటే గడబడే, 4 చేరితే చెటచెట 5 పటపట అయిపోయినట్టు. ఎవడు మాట వెంట ఇంకా. అది వ్యాపారం చేసిన భాగస్వాములు ఎప్పుడు ఇద్దరు మించకూడదు. పోనీ 3వ వాడిని పెట్టుకుంటే బేస్ సంఖ్య కోసం జాగ్రత్త చూసుకోవాలి. కొంచెం గడబడి ఉంటుంది, తప్పదు. అలా ఉండాలి. ఇద్దరే ఉన్నారనుకోండి శుభ్రంగా. బావమరుదుని పెట్టుకుంటే గొడవ లేదు, ఆవిడ మధ్యలో రాజీ చేస్తూ ఉంటుంది. ఇద్దరికి బావమరుదులు బతకగొరతారంటారు. అన్నదమ్ములు భాగస్వాములు అయితే కొంచెం కష్టం. ఎందుకంటే తోడుకోడళ్ళు వేరే ఇళ్లలోంచి వచ్చారు, వాళ్ళు ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు. బావమరుదుని పెట్టుకుంటే ఒక సుఖం ఏమిటంటే ఈ మధ్యలో ఉన్నవాడు భార్య, ఆవిడ ఆయనకి అక్కగారు. మరి ఇద్దరు క్షేమం చూసుకోవాలి కదా, కాస్త మమకారం ఉంటుంది, వ్యవహారం సక్రమంగా ఉంటుంది. అందుకే బావమరుదులు బతకగొరతారు, అన్నదమ్ములు జావగొరతారు అన్నారు సరదాకి. అలాగా ఎప్పుడు భాగస్వామ్యం ఎక్కువ కాకూడదు, మనస్సులోనే అంతే. అందుకని తలకాయలు ఎక్కువైనాయి. ఈయన ఏం చేశాడు? పెళ్లి చేయిస్తూనే ఉన్నాడు. ఓ పక్క అమ్మ తలంబ్రాలు పోయిండి అంటూనే ఉన్నాడు, ఓ పక్క ఓ తలకాయతో పార్వతీకేసి చూస్తున్నాడు. మోజు. ఈయనకున్న సరస్వతి ఈయనకి నచ్చల. అందుకే అన్నారు ఆడుదాని చూడ అర్ధంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ తెగులు అన్నారు లెక్క. డబ్బు చూసినా ఆడదాన్ని చూసినా బ్రహ్మదేవుడికి చేత ఇక్కడ ఏదో ఒక రకమైన గిరి ఇదేమిటో తెలియదు, అది రెమ్మ తెగులు అంటారు. సినిమాల్లో అయితే ఆధునికంగా సంథింగ్ అంటారు, అదే రెమ్మ తెగులు, అంతకంటే అదే సంథింగే నథింగ్. అది బయలుదేరుతుందండి. ఎంత నిష్ఠైనా ఉండని తప్పదు. ఆ సౌందర్య ఆకర్షణ అటు ఉంటుంది. జగత్తే దాంట్లో మునిగిపోయింది. దానికి కూడా అమ్మవారి మాయే కారణం. పడిపోయాడు ఆయన. కొంచెం అలా శివుడు గమనించాడు. అమ్మవారు సిగ్గుపడుతోంది, ఆవిడ శివుడిని చూసడానికే సిగ్గుపడుతుంది. శివుడు గమనించాడు. శివుడికి ఎప్పుడు త్రిశూలం ఉంటుంది పక్కనే. ఏదో తీవ్రవాదులు ఎవరో ఆయుధం ఎట్టి పరిస్థితుల్లో ఆయుధం వదలనట్టుగా ఈయన కూడా అలా పట్టు కూర్చున్నారు. పెళ్ళైనా సరే త్రిశూలం పక్కన ఉండాల్సింది. అక్కడికి బ్రహ్మగారు పురోహితుడిగా పెళ్ళెప్పుడు ఇది ఎందుకు అన్నాడు. అవసరం నీకు తెలియదు అన్నాడు. ఆయన మీదకే వేసాడు దాన్ని. ఏమిటి పెళ్లి చేయించకుండా ఏమిటి పనులను ఒక్కటి వేసాడు. ఒక్క దెబ్బ తలకాయ ఎగిరిపోయింది. అప్పటి నుంచి 4 తలకాయలు. వాణీనాథు శాసింపవో, సరస్వతీదేవికి భర్త అయ్యుండి పొరపాటుని అమ్మవారిని చూసి వ్యామోహం ఒక చాపల్యానికి లోనైతే వేసేలేదు బ్రహ్మదేవుడు తలకాయని. ఏమి క్షమించావా? నేను నిందించిన దక్షుపై దెగవో, శుభ్రంగా పిల్ల తెచ్చి పెళ్లి చేసి సతీదేవిని మొదటి భార్యని. తర్వాత ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు నువ్వు లేవలేదని ఆ కోపంతో ఏకంగా యజ్ఞం చేసి, యజ్ఞం నీకు పిలవకుండా చేస్తే అమ్మవారు వెడితే అక్కడికి పెద్ద కూతురు వచ్చింది. పోన్లే మనం పిలవకపోయినా వచ్చిందని గౌరవించడం మానేసి ఆవిడని అక్కడ గుమ్మంలో నుంచోబెట్టి ఆవిడని తిట్టి ఆవిడ భర్తను తిట్టి ఇంత చేశాడు. మరి ఆయన వదిలిపెట్టావా? వీరభద్రుని పంపించి దక్షుణ్ణి కాదు మొత్తం యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ వేసి పారేసావా లేదా?
అదిగో ఆ దెబ్బలోనే సూర్యుడి పళ్ళు ఒడగొట్టేట్టు వీరభద్రుడు. అందుకే ఇప్పటికీ సూర్యుడికి భక్ష్య భోజ్య చోష్య ఏం ఉండవు, అన్ని చోష్య లేఖ్య, ఎందుకంటే పళ్ళు లేవు. అందుకే సూర్యుడికి పరమాన్నం నైవేద్యం పెడతారు. పరమాన్నం ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టం ఉన్న ఊరికే కవరింగ్ ప్రోగ్రామ్, అది ఇష్టం కాదు, అంతకంటే ఏం తినలేడు. వెనకటి గౌడ కూర్చుంటే లేస్తే మనుషులు కాదు, లేస్తే మనుషులు కాదు అన్నట్ట. అందరూ పాపం లేస్తే ఏం చేస్తున్నాడని భయపడి పోయేవారట. ఒకడు లేవరా చూద్దామని చెప్పి ఆ గుట్ట తీసాడు, ఏం లేదు, వాడు కాళ్ళు లేవు, ఇంతే. ఎందుకంటే ఇలా అంటే సూర్యుడికి పరమాన్నం ఇష్టం ఉంటే, ఇష్టం కాకపోతే ఏమైనా గారిని పెడితే తింటాడేమిటి? అంచేతను ఊరికే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, దేవతలు ఏదో గొప్పవాళ్ళు వాళ్ళ లోపాలు వాళ్ళకున్నాయి. మనకి ఎందుకు ఈ దేవతలు గొడవ? సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు జయంతుడు హాయిగా పరమేశ్వరుడు ఉండగాను ఆ పరబ్రహ్మ పదార్థాన్ని, మూలమైనటువంటి పదార్థాన్ని సేవించాలి. ఒకవేళ మనం సూర్యారాధనో చంద్రారాధనో ఏదో చేసినా ఈ పదార్థం దానికి ప్రతీక అనుకుని చెయ్యాలి. అందుకని ఈయనెవడో ప్రత్యేకమైన దేవుడు, ఈయనకి ఏదో అభిషేకం చేస్తే ఏదో వచ్చేస్తుంది. ఈ పరమేశ్వరుని మించి ఎవరుంటారండి అసలు? ఆ మూలశక్తిని పట్టుకోవాలండి. ఈ పరివార దేవతలు చిల్లర దేవతలను పూజ చేస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఏహిరదు అజ్ఞానంలో పడ్డం తప్ప. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే అని. నిన్ను నిందించిన దక్షుపై తెగవో వాణీనాథు శాసింపవో సనునా నీ పద పద్మ సేవకుల తుచ్చం వాడు దుర్మార్గులన్ వెనుపన్ నీకును నీదు భక్త తతికిన్ భేదంబుగానంగ వచ్చెను లేకుండినను ఊరకుండగలవా శ్రీకాళహస్తీశ్వర. ఆ రకంగా శివుడు బ్రహ్మని శిక్షించాడు, దక్షుణ్ణి శిక్షించాడు, యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ శిక్షించాడు. సూర్యుడు చంద్రుడు ఎవరిని వదలలేదు. మరి ఏమయ్యా, నీకు అపకారం చేస్తే అంత చేసావు కదా, ఇక్కడ నేను తెలివిగా అడుగుతున్నాను చూడండి. మరి నీ పదపద్మ సేవకులు మేము నీ భక్తులం, శివభక్తులం, మాకు అపకారం చేస్తున్నారు చాలామంది, మా గురించి నువ్వు పట్టించుకోద్దా? నీ పదపద్మ సేవకులు తుచ్చంబాడు దుర్మార్గులన్ పెనుపన్ అంటే దూర్జటి స్వానుభవం అండి ఇది. స్వానుభవం. ఎవరో దూర్జటి కవిని జీవితంలో ఎప్పుడో బెదిరించుంటారు. అతని మీద దాడి చేయడము, దాడి చేస్తామని బెదిరించడము ఏదో జరుగుతుంది. వాళ్ళు వృద్ధి చెందుతున్నారు, ఈయన కొంచెం దెబ్బతింటున్నాడు. అందుకే వాళ్ళని పెనుపని ఇంకా పెంచి పోషిస్తున్నామేమిటి? వాళ్ళని ఖండించాల్సింది పోయి. ఆయన ఏమంటున్నాడంటే స్పష్టంగా భగవంతుడితో నిజాయితీ కలిగిన వాడు కాబట్టి, నీకును నీదు భక్తతతికిన్ భేదంబుగానంగా వచ్చాను అంటే, నీ కష్టం వస్తే వేరా, నీ భక్తులైన మాకు కష్టం వస్తే వేరా, ఇంతేనా న్యాయం? ఇలాగే ఉంటుందా? ఇది దేవుణ్ణి నిలబెట్టే విధానం అన్న భక్తి క్రమక్రమంగా ఇంత చనువుగా మారాలి. భక్తి రాను రాను గంభీరంగా మారద్దండి. చనువు ఏమవుతుందండి? ఎవరితోనో మనం ఇప్పుడు కొంచెం దూరం వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, గంభీరంగా ఉంటాం, ముందు పెద్ద ఆయన కాస్త చనివించి పర్వాలేదమ్మా, ఏ చిన్నపిల్లలు దామ్మా అమ్మాయిలు దానివి అన్నామనుకో, కాస్త చనువు అవుతుంది. తర్వాత ఇంకా ఆయన పక్కన కూర్చుంటాం అంటే ఏమిటి? చనువు ఎక్కువైన కొద్దీ వారిలో మనం లీనమైపోతాం. భగవంతుడితో కూడా ముందు భక్తి గంభీరంగా ఉన్న క్రమక్రమంగా భయం తగ్గిపోయి చనువు పెరిగి చమత్కారాలతో రసమయంగా ఆయనలో లీనమైపోవాలి. అంతే ఆ నిలబట్టే విధానం. నీ వేరు, నీ భక్తులు వేరా? నీకేదైనా కష్టం వస్తేనేమో వాళ్ళ మీద బ్రహ్మదేవుడిని చూడకుండా తలకాయ తీసేస్తావా? మావగారిని కూడా చూడకుండా తలకాయ తీసేసి మేక తలకాయ పెడతావా దక్షుడికి? మరి మాకు కష్టం వస్తే ఎవరు చూస్తారయ్యా? పైగా మా శత్రువులనేమో పెంచి పోషిస్తున్నావా? ఖచ్చితంగా దుర్జుడికి ఏదో అపకారం జరిగింది, లేదా ఎలాంటి మాట రాదు. దాన్ని బట్టే కవి జీవితాలను గుర్తించాలి మనం. అవన్నీ చెప్పరు నేరుగా కవిత్వం కదా. చాలా మన జీవితాల్లో లేవా? భగవద్భక్తులమై ఉండి ఎవరో మనకి ఏదో మాట అంటే కోపం ఏమిటి? వాళ్ళ దుర్మార్గులు వాళ్ళు వృద్ధి చెందుతున్నారు, మనమేమో దెబ్బతింటున్నాం. మన భక్తి దేనికి? ఇక భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరగాలంటే ఎలా పెరుగుతాయండి? అందుకే లోకంలో ఆధ్యాత్మికతను నమ్ముకున్న వాళ్ళం ఎవరమైనా సరే భగవద్భక్తుడికి ఏ లోటు ఉండదు అనేటువంటి విషయాలని మన జీవితం సహా ఎంతోమంది జీవితాల్లోంచి ఉదాహరణలు తీసుకుని దాన్ని ప్రచారం చేయాలి. ధర్మ ప్రచారం బాగా జరగాలి. అప్పుడు అందరికీ ఆ నమ్మకం కలుగుతుంది. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నవాడు బాగుపడ్డాడో, దుర్మార్గులే బాగుపడతారనే వ్యాఖ్యానాలు రాకూడదు. మనం భక్తులమండి, మన నోటప్పుడు రాకూడదు. అలాగే జరిగితే ఒకటి రెండు ఉండొచ్చు. అప్పుడు ఇది మా దేవుడితో మాట్లాడతాను నేరుగా. నీకును నీది భక్తతతికిన్ భేదంబుగానంగా వచ్చాను లేకుండే నువ్వు ఊరకుండగలవా శ్రీకాళహస్తీశ్వర. లేకపోతే ఎందుకు ఊరుకున్నావయ్యా? ఇంత చనువుగా పూజామందిరంలో దేవుడి విగ్రహంతో మనం మాట్లాడాలి. అది పూజ. అప్పుడు అది విగ్రహం ఎందుకు అవుతుంది? సజీవమైన పూజ. ఎందుకంటే పూర్వంలో ప్రభువుల కోసం సేవకులు సాహసాలు చేశారు. సేవకులను కాపాడడానికి ప్రభువులు ఎన్నో సాహసాలు చేశారు.
మరి మేము సేవకులను నువ్వు ప్రభువు మా కోసం చేయకపోతే ఎలా కానీ చాలా చనువుగా ప్రశ్నిస్తున్నాడు. అలాంటి చనువైన భక్తిని మనం ఏర్పరచుకుంటే మన పూజా మందిరంలోనే మన కష్టాలన్నీ తీరిపోయినట్టుగా ఉంటాయి. పొద్దున్నే 8 గంటలకే పూజ అయ్యేసరికి తర్వాత జీవితం అంతా హాయిగా గడిచిపోతుంది. అదే నవజీవన వేదం. సెలవు.